ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు కుంభకోణంలో మేము వెళ్ళిన ప్రదేశాల గురించి తెలుసుకుందాము. దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో ఈ కుంభకోణం ఒకటి. ఈ కుంభకోణంలో 188 దేవాలయాలు ఉన్నాయి. అందులో ఈరోజు మనం కొన్నింటిని దర్శనం చేసుకుందాము. కుంభకోణంలో బస్ దిగిన తర్వాత 11 గంటలకి బయలుదేరాము. గుళ్ళన్నీ కుంభకోణంలో 12 గంటలకి మూసేస్తారు. వీలైనన్ని గుళ్ళను దర్శనం చేసుకుందామని బయలుదేరాము. ముందుగా మహామహం దగ్గరికి వెళ్ళాము. ప్రముఖంగా చెప్పుకోవలసినది మహామహం అనే పెద్ద కోనేరు. ఆ కోనేరు చుట్టూ 12 శివాలయాలు, 4 వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. ఈ మహామహంలో 12 సంవత్సరాలకి ఒకసారి అతిపెద్ద పవిత్రమైన పండుగ జరుగుతుంది. దానినే దక్షిణ కుంభమేళా అని కూడా అంటారు. ఇది గురుగ్రహము సింహరాశిలోనికి ప్రవేశించినప్పుడు ఈ కొలనులో స్నానం చేయటము అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. గంగా, యమున, సరస్వతి, నర్మదా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి, సరయు వంటి 9 పవిత్ర నదుల సంగమమే ఈ మహామహమని చెబుతారు. ఇంకా ఈ మహామహం చుట్టూ 16 మండపాలు, 21 బావులు తీర్థాలుగా ఈ కొలనులోనే ఉన్నాయి. మహామహాన్ని చూసుకుని ఈ మహామహం పక్కనే ఉన్న కాశీ విశ్వనాథుని ఆలయానికి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనం వెళ్తున్నది కాశీ విశ్వనాథుని ఆలయము. ఇక్కడ శ్రీరామలక్ష్మణులు శివుణ్ణి పూజించారని చెబుతారు. భారతదేశంలో 9 పవిత్ర నదులు. ఆ నదులలో భక్తులు తమ పాపాలను పోగొట్టుకుంటుంటే ఆ పాపాల నుండి విముక్తి పొందటానికి ఆ కాశీ విశ్వనాథుణ్ణి ప్రార్థించగా 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఆ మహామహం కోనేరులో స్నానం చేయమని వారికి దారి తెలియకపోతే ఆ పరమశివుడే వారికి దారిని చూపించాడు. అందుకు వారు అక్కడే కొలువై ఉండమనగా కుంభకోణంలో కాశీ విశ్వనాథుడుగా కొలువై ఉన్నాడు. తర్వాత మేము వెళ్ళిన ఆలయము నాగేశ్వర స్వామి ఆలయము. ఇది అత్యంత పురాతన శివాలయము. 1000 సంవత్సరాల చరిత్ర కల ఆలయము. ఇక్కడ ఆదిశేషుడు పూజించిన క్షేత్రం కావటంతో శివుణ్ణి నాగేశ్వర రూపంలో దర్శనమిస్తాడు. సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలోని శివలింగంపై ఏప్రిల్ లేదా మే నెలల్లో 11, 12, 13 తేదీలలో పడతాయట. నటరాజ మండపము ఒక రథం ఆకారంలో చక్రాలతో కూడి 12 రాసులు చెక్కబడి ఉన్నాయి. ఇంకా ఈ ఆలయంలో మీరు అష్టమాతృకల విగ్రహాలను చూడవచ్చు. అంటే బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి. ఇక్కడ మీకు నాగదోషాలకు ప్రత్యేక పూజలను చేస్తారు. తర్వాత మేము వెళ్ళిన ఆలయము సారంగపాణి ఆలయము. ఇది 108 దివ్య దేశాలలో ఒకటి. కావేరీ నది ఒడ్డున ఉన్నది. 11 అంతస్తుల రాజగోపురము. విష్ణుమూర్తి శయన భంగిమలో ఉంటాడు. నిర్మాణ శైలి ఆలయము ఒక రథంలా చక్రాలు మరియు గుర్రాలతో చెక్కబడిన రాజగోపురము అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇంకా ఇది పంచరంగ క్షేత్రాలలో ఒకటిగా కూడా చెబుతారు. తర్వాత ఆలయము రామస్వామి ఆలయము. ఇది 16వ శతాబ్దం నాటి ఆలయము. ఇక్కడ సీతా సమేత రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, హనుమంతుల వారు ఉంటారు. దీనిని దక్షిణ అయోధ్య అంటారు. తర్వాత మేము వెళ్ళింది ఆది కుంభేశ్వరుని ఆలయము. ఇది కుంభకోణం నడి ఒడ్డున ఉన్నది. ఆది కుంభేశ్వరుని ఆలయం 1300 ఏళ్ల నాటి ప్రసిద్ధ శివాలయము. ఆది కుంభేశ్వరుడుగా లింగ రూపంలో పూజించబడతాడు. మహామహం చుట్టూ ఉన్న 12 శివాలయాలలో ఇది అత్యంత ప్రధానమైనది. ఇంకా బ్రహ్మదేవుడు అమృతం ఇసుకతో చేసిన కుంభాన్ని శివుడు బాణంతో ఛేదించిన ప్రదేశము. ఆ అమృత కుంభం నుండి ఉద్భవించిన లింగమే ఇక్కడ ఆది కుంభేశ్వరుడు. ఇంకా కుంభంలో వెలిసాడు. సృష్టి మొదలు కాబట్టి ఆది కుంభేశ్వరుడు అనే పేరు కూడా వచ్చింది. ఇక్కడ శివలింగము ఒక పక్కకు వాలి ఉంటుంది. ఇక్కడ అమ్మవారు మంగళాంబిక అమ్మవారు. తర్వాత మేము వెళ్ళిన ఆలయం చక్రపాణి ఆలయం. విష్ణువు యొక్క సుదర్శన చక్రానికి అంకితం. సూర్యుడు అహంకారాన్ని అణిచివేసేందుకు విష్ణువు ఇక్కడ చక్ర రూపంలో అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇంకొక ప్రత్యేకత, శివుని వలె 3వ కన్ను కలిగి ఉంటాడు ఇక్కడ విష్ణువు. కుంభకోణంలో ఆలయాలన్నీ కూడా ఉదయం 5, 5:30 గంటల నుండి మధ్యాహ్నము 12 గంటల వరకు ఉంటాయి. మరలా సాయంత్రము 4, 4:30 గంటల నుండి 9 గంటల వరకు ఉంటాయి. మేము వెళ్ళేటప్పటికి ఈ చక్రపాణి ఆలయం అనేది మూసివేసి ఉంది. అక్కడ అన్నప్రసాదం జరుగుతున్నాయి. ఆ ప్రసాదాన్ని తిని అక్కడి నుండి బయలుదేరాము. ఇంకా మీరు చూడాలి అంటే
ఈ మహామహం చుట్టూ ఉన్న ఈ 12 శివాలయాలను చూడొచ్చు. విష్ణు దేవాలయాలన్నింటినీ కూడా చూడవచ్చు. మీకు ఉన్న సమయాన్ని బట్టి అన్నీ దర్శించుకోండి. తర్వాత ఈ కుంభకోణానికి దగ్గరగా ఉన్న క్షేత్రాలను దర్శించుకున్నాము. వాటి గురించి తర్వాత వీడియోలో తెలుసుకుందాము. అంతవరకు శ్రీమాత్రే నమః.